హాయ్ అండి. నవరాత్రి స్పెషల్ చక్కెర పొంగలి పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు బియ్యం కడిగి తీసుకోండి. అలాగే 1/2 కప్పు పెసరపప్పుని దోరగా వేయించి శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడం కోసం 3 కప్పులు నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం ఉడికిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వేరొక కళాయిలో 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని లో ఫ్లేమ్లో ఈ బెల్లంని కరగనివ్వాలి. మరి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే రైస్లో వేసుకున్నప్పుడు పలుచనైపోతుంది. బెల్లం 1 తీగపాకం కంటే తక్కువ ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నలుకులేమీ లేకుండా దీనిని ఈ ఉడికించుకున్న అన్నంలోకి వడగట్టుకొని తీసుకోండి. అలాగే 1 కప్పు పంచదార కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం పంచదార 2 కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పంచదార అంతా కరిగిన తర్వాత మూత పక్కకు పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. అన్నం అంతా ఈ పాకం బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా ఉడికితే చాలు. మరీ ఎక్కువగా ఉడికించుకున్న అన్నం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఇవి పక్కకు తీసేసి ఎండు కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. అలాగే కిస్మిస్ కూడా వేయించుకోండి. ఇవి 2 ఇలా వేగాక పక్కకు తీసి పెట్టుకున్న జీడిపప్పు, ఉడికించుకున్న అన్నం వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోండి. చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చివరగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరొకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కొలతలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.